హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ అభ్యర్థులకి గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో సిడిపిఓ ఈఓ నోటిఫికేషన్ అనేటువంటిది ఉండబోతుంది తెలంగాణలో. మనకి ఒకసారి ఒక డేటా చెప్తాను చూడండి. మీరు ఈ డేటా చెప్తాను, ఈ డేటాను బట్టి మీరే ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. 2014లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ జరిగిందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014లో మనకి తెలంగాణ వచ్చేసిన తర్వాత సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత అండి 2017లో నోటిఫికేషన్ వేశారు, 2018లో ఎగ్జామ్ జరిగింది. అంటే 4 ఇయర్స్ గ్యాప్లో ఒక సిడిపిఓ అండ్ ఒక ఈఓ నోటిఫికేషన్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ 2022 మళ్ళీ 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత ఒక సిడిపిఓ అండ్ ఒక ఈఓ నోటిఫికేషన్ వచ్చింది. అది ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం వలన 2025లో దీని యొక్క ఎగ్జామ్ జరిగిందండి. అయినప్పటికీ ఇది 2022 నోటిఫికేషనే. మళ్ళీ చూసుకుంటే ఇదిగోండి, ఈ 2022 నుంచి 2026 ఈ సంవత్సరం మళ్ళీ 4 ఇయర్స్ గ్యాప్ సిడిపిఓ అండ్ ఈఓ నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ అండి. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కూడా మీరు చూసుకోండి, ఎవ్రీ 4 ఇయర్స్ గ్యాప్లో ఒక నోటిఫికేషన్ అనేటువంటిది తెలంగాణలో వస్తుంది సిడిపిఓ ఈఓకి సంబంధించి. అలాగే మనకి మంత్రి సీతక్క మేడం కూడా చెప్పారు, అంగన్వాడీ వేకెన్సీస్ అనేటువంటి మేము త్వరలో భారీగా ఫిల్ చేయబోతున్నాం అని చెప్పేసి. అంటే వీటితో పాటు అంగన్వాడీ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది. మరి అంగన్వాడీ రిక్రూట్మెంట్ పెరిగినప్పుడు అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ఉండాలి, అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉండాలి. మరి వీళ్ళని సూపర్వైజ్ చేయడానికి సూపర్వైజర్లు కావాలి కదా, సూపర్వైజర్ల పైన ఏసీడీపీఓలు సిడిపిఓలు కూడా కావాలి కదా. అదేవిధంగా మనకి 2026లో కనుక చూస్తే సుమారు 100 మంది రిటైర్ అవుతున్నారండి. 100 మంది సిడిపిఓలు ఈఓలు డిపార్ట్మెంట్ నుంచి, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 100 మంది సిడిపిఓలు ఈఓలు రిటైర్ అవుతున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే డైరెక్ట్ కోటా కింద వచ్చేటువంటి వేకెన్సీస్ కూడా మనం చూసుకున్నట్లయితే 30% వేకెన్సీస్ అనేటువంటి వస్తాయి. అలాగే 2022 నుంచి 26 మధ్య రిటైర్ అయినటువంటి వాళ్ళని కూడా కనుక చూసుకుంటే దాదాపు 200-300 మంది పైనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇందులో మనకి 30% వేకెన్సీస్ అనేటువంటివి డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీకి రండి. మీకు ఏమాత్రం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుభవం లేకపోయినా మీ చేత జాబ్ కొట్టిస్తాం. ఇప్పటి వరకు మనకి తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు దాదాపు 240 మందికి పైగా సిడిపిఓలు ఈఓలు మనకి సెలెక్ట్ అయ్యారండి. సిడిపిఓ ఈఓ అండ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2017 నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక 2 రాష్ట్రాల్లో మనకి 240 మందికి పైగా ఉన్నారు. దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ ఇప్పుడు రాబోయేటువంటి సిడబ్ల్యూసి జేజేబీలో కూడా ఇంకా ఎక్కువ మనకి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటీవల జరిగినటువంటి సిడబ్ల్యూసి జేజేబీ ఎగ్జామ్లో మన సంస్థ నుంచి ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో అందులో 98% సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి కూడా గైడెన్స్ అనేటువంటి ప్రారంభించడం జరిగిందండి. సో ఇందులో మనకి చాలా ఈజీ. కారణం ఏంటి అంటే మనకి సిడిపిఓ ఈఓ ఎగ్జామ్ అనేసరికి మీకు తెలుసు, గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ సోషియాలజీ, సోషల్ వర్క్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హోమ్ సైన్స్, చైల్డ్ డెవలప్మెంట్, కమ్యూనిటీ సైన్స్ ఇలాంటి సబ్జెక్టులు చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో బిఏ కానీ బిఎస్సి కానీ
లేదా బిఎస్డబ్ల్యూ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ కానీ, లేదా ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంఎస్డబ్ల్యూ కానీ ఈ సబ్జెక్ట్లో చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే గవర్నమెంట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది పెంచింది కాబట్టి, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి 34 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజు 44 సంవత్సరాలకి జనరల్ కేటగిరీ, అలాగే రిజర్వేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు అంటే 49 సంవత్సరాల వరకు మీరు ఈ ఎగ్జామ్కి రాసుకోవచ్చు, ఎపియర్ కావచ్చు, ఆర్ ఎలిజిబుల్ అండి. మన దగ్గర ప్రిపేర్ అయినటువంటి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్లో అప్పుడే డిగ్రీలు పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఆల్మోస్ట్ వాళ్ళు చదువులు ఆపేసి 10 సంవత్సరాలు వాళ్ళు సంసారంలో బిజీగా ఉండి ఆ తర్వాత మళ్ళీ పునఃప్రారంభించినటువంటి వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ వీళ్ళు కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ధైర్యంగా మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీకి రండి, మీ చేత నేను జాబ్ కొట్టిస్తాను. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అనేటువంటి స్ట్రాటజీ అనేటువంటి చాలా క్లియర్గా ఇస్తాను. గతంలో కూడా నేను చెప్పినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జామ్స్లో రావడం అనేటువంటిది జరిగింది. అది అభ్యర్థులకి ఒక మంచి గైడెన్స్గా ఉపయోగపడిందండి. ఒకసారి మీకు లెసన్ చెప్పాను అంటే దాన్ని చాలా స్పష్టంగా, క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా నేను క్లాస్ చెప్తాను. చాలాసార్లు నేను పిల్లలతో అనేక సందర్భాల్లో అంటూ ఉంటాను, ఈవెన్ క్లాస్ రూమ్లో కూడా చెప్తూ ఉంటాను, ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ క్వశ్చన్ పేపర్లో నేను కనిపిస్తాను, మీ చెవిలో నేను వినిపిస్తాను అని చెప్తాను. అంటే క్లాసులు అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వాళ్ళు కూడా నాకు చాలా సందర్భాల్లో చెప్పారు, సార్ మీరు అన్నట్టుగానే ఆ ప్రశ్న నేను ఆన్సర్ చేస్తున్నప్పుడు క్లాసులో మీరు ఏదైతే పాఠం చెప్పారో ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు చెవిలో వినిపిస్తుంది అని చెప్పినటువంటి సందర్భాలు అనేకం. కాబట్టి మీరు ఈ యొక్క ఎగ్జామ్ గురించి ఏమాత్రం కూడా భయపడద్దు. సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్, ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం, సోషియాలజీ క్లాసులు ఏదైతే ఉన్నాయో ఐ విల్ టేక్ కేర్. అది నా బాధ్యత. నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. కాబట్టి మీరు చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. చదవడం మీ వంతు, చెప్పడం నా వంతు. నేను పెర్ఫెక్ట్గా చెప్తాను, మీరు కృషి చేయండి, 100% ఎగ్జిక్యూట్ చేయండి, నా మాటలు ఫాలో కావండి, నా అడ్వైజెస్ ఫాలో కండి, మీకు 100% జాబ్ కొట్టిస్తాను. సో మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం భయపడద్దు. మీ ప్రిపరేషన్ అనేటువంటిది వెంటనే ప్రారంభించండి. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే తర్వాత ప్రిపేర్ అవుతున్నారా అన్నది పక్కన పెట్టేసేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అనేటువంటి అనేకం చేస్తూ ఉంటాను. అలాగే బెల్ బటన్ కూడా నొక్కడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. మీరు చూసుకుని మీరు ప్రిపేర్ కావచ్చు. మీరు ప్రిపేర్ కావాలంటే హైదరాబాదే రావాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గరికే నేను వస్తాను, ఆన్లైన్ క్లాసుల రూపంలో వస్తాను. హైదరాబాదే మీ దగ్గరికి వస్తుంది. మీరు హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్ క్లాసుల్లో మీకు చక్కగా బోధిస్తాను. మీకు తెలుసు ఆన్లైన్ క్లాసులు అంటే భయపడతారు. ఆన్లైన్ క్లాసులు చెప్పేటువంటి వాళ్ళని చూసి ఆఫ్లైన్ క్లాసులు వాళ్ళు అబ్బే ఆ ఆన్లైన్ వాళ్ళు వద్దు, అందులో క్వాలిటీ ఉండదంటారు, ఆన్లైన్ వాళ్ళు ఆఫ్లైన్ వాళ్ళు వద్దంటారు. అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు ఆన్లైన్లో జూమ్ లైవ్లో క్లాసులు వింటే ఆఫ్లైన్లో విన్నట్టే ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే మీరు అడ్వైస్ తీసుకోండి, సలహా తీసుకోండి, జాయిన్ అవ్వచ్చో లేదో అడగండి. కాబట్టి మీరు మన యొక్క కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత సిడిపిఓ అంటే మీరు విద్యార్థులుగా రండి, ఉద్యోగస్తులుగా తిరిగి వెళ్ళండి. మీకు కంప్లీట్ గైడెన్స్ అనేటువంటిది ఎప్పుడు చదవాలి, ఆ యొక్క టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, అన్నీ కూడా గైడెన్స్ అని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. చక్కటి మెటీరియల్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు ధైర్యంగా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి తెలంగాణలో విడుదలవుతుంది.
దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మన దగ్గర నడుస్తున్నాయండి. ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మన దగ్గర ఉన్నాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చండి. ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జూమ్ లైవ్లో క్లాసులు జరుగుతాయి. రెండవది రికార్డెడ్ వీడియోస్ అండి. రికార్డెడ్ వీడియోస్ ఈ 2 కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. జూమ్ లైవ్లో క్లాసులు జరుగుతాయి, రికార్డెడ్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా మీకు డైలీ నోట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది కంపల్సరీ చదవాలి మీరు. డైలీ నోట్స్, అలాగే టెస్ట్ సిరీస్లు, టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది డైలీ. ఇవి కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆఫ్లైన్ క్లాసెస్కి అనేటువంటిది పిలవడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్కి పిలవడం జరుగుతుందండి. కాబట్టి మీరు ధైర్యంగా మీరు నా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. సో మీకు జూమ్ లైవ్లోనే మీరు హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాదే మీ ఇంటికి వస్తుంది. ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వండి. ఇంట్లో కూర్చుని ప్రిపేర్ అవ్వండి. హాస్టల్ ఫీజులు ఆదా చేసుకోండి, ఇతర ఖర్చులు ఆదా చేసుకోండి. ఇంట్లో కేవలం కూర్చుని మీరు ప్రిపేర్ అవ్వండి. ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే స్క్రీన్పై ఉన్నటువంటి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను వివరాలు పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.